ఆ ఎవరు ఎప్పుడైతే బంగారం మీకే ఇస్తారు, ఇల్లు మీకే ఇస్తారు అంటారు. మాకు బంగారం ప్రాముఖ్యం కాదు, ఇల్లు ప్రాముఖ్యం కాదు, మాకు అర్థం లేదు. ఆ మారు మనసు రక్షణ పొంది ఏసే తెలుసుకుంటే చాలు, ఆమెను చూడగలుగుతాం అని చెప్పారు. అలాగని మా నాన్నని మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు. ఎందుకని వస్తున్నారంటే మా నాన్నమ్మ మా అమ్మ హింస పెట్టింది, మా నాన్న హింస పెట్టింది. ఆ బాధను చూసి మేము చూడలేమన్నారు. ఆ మాట అన్నప్పుడు అన్నాను, ఈ విధాన ఆమె నేను చూడకపోతే రేపు దినాలు మీరు వయసు అవుతారు, ముసలు అవుతారు. అప్పుడు మీరు ఎలా ఉండగలిగి ఏ విత్తనం అయితే విత్తుతావో ఆ పంటే వస్తావు. కానీ ఈ దినాన్ని వాళ్ళు చూడండి, రేపు మిమ్మల్ని నివసించడానికి అవకాశం ఉందని చెప్పారు. దేవుడికి ఇస్తుందా? ఈరోజు కూడా అంటారు, మీరు ఉన్నట్లుగా ఉండండి. మీరు పనులు చేసుకోలేకపోతున్నారు కానీ వదులున్నారు. మీ ఇల్లు నాకు అక్కర్లా, నీ బంగారం నాకు అక్కర్లా, నీ పొలం నాకు అక్కర్లా. దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని సన్మానిస్తామని చెప్తారు. ఆస్తి డబ్బు లెక్క ఎన్ని బంగారం శాశ్వతం కాదు. దేవుని వాక్యం శాశ్వతమైనది. వాక్యము తల్లిదండ్రులను సన్మానించనుంది, తల్లిదండ్రులు ప్రేమించనుంది. కనుక తల్లిదండ్రులు సన్మానించేవాడిగా ఉండాలి, తల్లిదండ్రులు ప్రేమించేవాడిగా ఉండాలి. యేసు మనసు మనకు కావాలి, ఆయన మనసు మనకు కావాలి. ఆయన ఏమంటారు తెలుసా? ఆర్థికాలంలో చెప్పుకున్నాం, పిల్లలు పోలుస్తూ నా స్నేహితులారా, నా స్నేహితులారా. యేసు ప్రభు యొక్క స్నేహితులు మనం. యేసు ప్రభువుతో స్నేహబంధం మనకు ఉండాలి. యేసు ప్రభువు మాట్లాడుతున్నారు, నా స్నేహితులారా, నా స్నేహితులారా, నా మాట వినండి, నేను చెప్పింది చేయండి. నా స్నేహితులారా సంభాషిస్తూ మనల్ని ఆయన మాట్లాడుతున్నట్టుగా రాత్రికాల సమయంలో 45 నిమిషాలు మనం చెప్పుకున్నాం స్నేహితులు. కనుక మనం ఆయన స్నేహితులు, ఆయన మన నిజ స్నేహితులు. ఈ లోకంలో మన నిజ స్నేహితులు ఎవరు లేరు, మన ఇచ్చినంత వరకు స్నేహితులు. ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 2008 అనుకుంటా మా కుటుంబం వారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా కుమారుడు తాగుబోతు ఉద్యోగస్తులు రమ్మన్న తర్వాత ఇంటికెళ్ళి ప్రార్థన చేస్తుంటే మా కుమార్ మనకు తెలియదు, వాళ్ళ కుటుంబం గురించి మనకు తెలియదు. ప్రార్థన చేస్తున్న సమయంలో బెల్లం కనబడుతుంది. ఆ బెల్లం చుట్టూ ఏగలు ఉన్నాయి. మా కుమారుడు ఇంట్లో వచ్చి చప్పా చేయకుండా ఉన్న లెక్కలు తీసుకెళ్ళిపోతున్నాడు. ఇది చూపించిన తర్వాత ప్రార్థన తర్వాత అమ్మా నీ కొడుకు ఫ్రెండ్స్ ఉన్నారా? చాలా మంది స్నేహితులు ఉన్నారు మాస్టర్ గారు. అయితే మీ కుమారుడు చరిత్రను చెప్తారు కానీ యేసు ప్రభు చెప్పారు, నీ కుమారుడికి పక్కగానే ఒక కుమారుడు బుద్ధిగా చూసుకొని అది లెక్క ముందుగా ఇస్తున్నారు. ఆ లెక్క స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టి తాగి చందనాలు ఆడుతున్నారు. అందుకు జాగ్రత్తగా ఉండండి, భయం పెట్టకపోతే అదుపులో ఉంచకపోతే మీ కుమారుడు మీకు ఉన్నాడని చెప్పారు. దేవునికి ఇస్తున్నాం. అప్పటికి కుమారుడు జాగ్రత్తగా వెళ్తున్నారు. ఇప్పుడు పొద్దుతూనే లేదు, కుమారుడు చెప్పిన మాట వినట్లేదని ప్రభుత్వం నుంచి వెళ్ళి వేరే స్టేట్లో వేరే జిల్లాకు వెళ్ళిపోయారు. దేవునికి ఇస్తున్నాం. కనుక ఈ లోకంలో డబ్బు పెట్టడంతో వరకే స్నేహితులు, మొదట అర్పించడంతో వరకే స్నేహితులు. కానీ మన నిజ స్నేహితులు శ్రమలో ఆదుకునేవాడు,
మన నిజ స్నేహితుడు ప్రభు యేసు క్రీస్తు వారు నడిపించేవాడు, మనం విజయం పట్టుకొని నడిపించేవాడు మన నిజ స్నేహితుడు. ఆమేన్. I love you Jesus. ఆమేన్. I love you Jesus. గ్రామం చూసినట్లయితే తల్లిదండ్రులని తల్లిని కొట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, తల్లిని కొట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అత్త కొట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మామ కొట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బాబులను కొట్టేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ మనం కొట్టేవారిగా ఉండకూడదు, కొట్టేవారిగా ఉండాలి. దేవుడికి ఇష్టంగా హల్లెలూయా. ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడికి ఇష్టంగా హల్లెలూయా. అల్లుడు కొడుకులా చూసుకోవాలి. దేవుడికి ఇష్టంగా హల్లెలూయా. కొడుకు అల్లుడుగా చూసుకోవాలి. కొడుకులే చూసుకోవాలి. దేవుడికి ఇష్టంగా హల్లెలూయా. కనుక ఇది నా వాక్యాలు కదా 120వ కీర్తన 120వ కీర్తన దావీదు రాసిన కీర్తన 120 పేజీ నెంబర్ 520 పేజీ నెంబర్ 520 గ్రంథం 120 కీర్తనలు మొదటి మాట చూద్దాం. నా శ్రమలను యెహోవాకు మొరపెట్టిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు తెలుసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, పరమైన దేవుడా యేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నా తండ్రి. లెక్క లేదండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని, ఆయన నాకు ఉత్తరమిచ్చెను. దాన్ని మాట్లాడుతున్నాను. ఆయన ఈ దినాన దేవుడు శ్రమలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. మా అందరితో గురించి మాట్లాడమని అడుగుతున్నాం, దర్శించబడుతున్నాం. నాతో అందరితో అర్థమైన రీతిగా మాకు మాట్లాడడానికి నేను జరిగించు సాక్షులతో తోడు సాయించి జరగని కార్యక్రమంలో తోడు సాయించి పరిశుద్ధంలో అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనం చదవబడిన లింగంలో చూసినట్లయితే దావీదు చెప్తున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని. ఈరోజు మనం చూసినట్లయితే చాలా మందికి ఇంత శ్రమలు ఉన్నాయి. దావీదు కూడా మనలాంటి మానవుడే. దావీదు కూడా శ్రమలు ఉంటాయి. దేవుని మాట వినని దాని వల్ల శ్రమలు వస్తాయి. దేవుడి వైపు చూడడం దాని వల్ల శ్రమలు వస్తాయి. దేవుడితో పరిశుద్ధమైన దాని వల్ల శ్రమలు వస్తాయి. అయితే దావీదు దేవుడికి మొరపెట్టాడు. దావీదు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు ఆలకించాడు, ఉత్తరం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. దావీదుతో మాట్లాడాడు. దావీదుకున్న శ్రమలన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. దావీదుకున్న శ్రమలన్నిటి నుంచి విడిపించాడు. దావీదుకున్న కష్టాలను విడిపించాడు. దావీదుకున్న బద్ధకాలను విడిపించాడు. దావీదుకున్న భయములన్నింటినీ కూడా దేవుడు విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధాన మనకున్న సమస్యలు పోవాలంటే, మనకున్న బాధలు పోవాలంటే, మనకున్న కష్టాలు పోవాలంటే, మనకున్న సోదరులు పోవాలంటే, మనకున్న ఇబ్బందులు పోవాలంటే, మనకున్న ఆర్థికాలు పోవాలంటే, మనకున్న గరీబులు పోవాలంటే, మనకున్న ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే మనము కూడా దాని వలె ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థించేవారిగా ఉండాలి. శ్రమ ఎక్కువైనప్పుడు, కష్టం ఎక్కువైనప్పుడు, శోధన ఎక్కువైనప్పుడు, ఇరుకు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవాడు మనం ఆలోచిస్తున్నాం. పెద్ద రకాల లేచి మనం ప్రార్థించేవారిగా ఉండాలి. పెద్ద రకాల లేచి ప్రార్థించేవారిగా ఉండాలి. యేసు ప్రభువు పెద్ద రకాల లేచి ప్రార్థించేందుకు మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త
మొదటి అధ్యాయం